అనే ఒక మూమెంట్ అనిపించిందన్న. ఇన్స్టెంట్గా ఆడ పాట ప్లే అవుతుంటే నాకు నానికి డ్యాన్స్ చేయాలనిపించింది, వేసేసామన్న ఏం ఆలోచించుకున్నాం. అండ్ మీరు శారీ జాకెట్ కట్టుకొని ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, ఆ సీన్కి కూడా హిలేరియస్ రెస్పాన్స్ వస్తుంది. అది చేసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే కొంచెం కొత్తగా అనిపించింది. మా కాస్ట్యూమ్ డిజైనర్ లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలన్న. లక్ష్మి షీ వాజ్ వెరీ సపోర్టివ్. చాలామంది నా లుక్స్ కూడా చాలా బాగున్నాయి అన్నారు, నా ఇంట్రడక్షన్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ. లక్ష్మికి థ్యాంక్స్ చెప్పాలి. షీ మేడ్ మీ కంఫర్టబుల్. ఆ డ్రెస్ అంటే ఫస్ట్ టైం నేను అలా వేసుకోవడం అంతా అండ్ నాకు కొత్తగా అనిపించింది. బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ అన్నారు, చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేసాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యుక్తి గారు, ఇక్కడ వైల్ యు ఆర్ పెర్ఫార్మింగ్ ఫర్ ద ఫస్ట్ టైం వెన్ హీ ఈస్ నాట్ కమింగ్ ఆన్ టైమ్, సో దట్ సీక్వెన్స్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ టు పెర్ఫార్మ్. సో ఆ ఎక్స్ప్రెషన్, ఎమోషన్ క్యారీ చేయడం. సో హౌ డిడ్ యూ డూ అండ్ హౌ మెనీ టేక్స్ యూ టేక్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్? We actually shot that in few hours, that scene, the interval scene. And before that, Nani and me did workshop for that thing, and we figured it out that how we're gonna do it. So on set, it was very easy for me to get into that zone, get into that character. Yeah. So we nailed it in like few hours. Yeah, that scene. కిరణ్, మీ ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో కూడా ఖుషి విజువల్స్ అదే ఎక్కువ యూజ్ చేశారు. అప్పుడు కానీ కొంచెం కాపీ రైట్స్ అయ్యి కొంచెం ఎక్కువ ఫీజు కట్టాల్సి వచ్చిందని తర్వాత తెలిసింది. సో ఈ సినిమాలో కూడా చాలా సాంగ్స్ అవి వాడారు కదా, ఓల్డ్ సాంగ్స్ అదంతా కూడా. సో ప్రొడ్యూసర్కి ఏమైనా బడ్జెట్ అయింది అది? అయింది ధీరజ్ అన్న. ఖచ్చితంగా సాంగ్స్ వాడాలంటే ఆదిత్య లేబుల్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే సమరసింహారెడ్డి బాలయ్య గారి మూవీ టీం వాళ్ళకి, మణిశర్మ గారికి, అలాగే ఆయుధం రాజశేఖర్ గారి టీం వాళ్ళకి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ పాటల వల్ల చాలా మంచి థియేటర్లో మంచి వైబ్ అన్నది ఏర్పడింది. ఖచ్చితంగా దానికి మా ప్రొడ్యూసర్ గారు మనీ అయితే కడతాను. భయ్య, జనరల్గా స్టార్ హీరోస్ వాళ్ళ వారసులో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హీరోస్ ఎవరన్నా వాళ్ళ సినిమాల్లో సీన్లో రీమిక్స్లో ఇవి వాడతారు. కానీ మీ ఎక్కువ సినిమాల్లో చిరంజీవి అవని, బాలకృష్ణ గారు ఎవరండి, అలాంటి వాళ్ళ సీన్లు కానీ లేకపోతే ఇలా సాంగ్లు కానీ వాడడం అనేది మీ ఐడియానా, డైరెక్టర్సా, లేకపోతే ఎలా అది సెట్ అవుతుంది? మీరు స్పెసిఫిక్గా ఏదో ఒకటి పెట్టాలని అనుకుంటున్నారా? లేదు సార్, అంటే చిన్నప్పటి నుంచి మేము చూసిన పెద్ద స్టార్స్ గారు సార్ వాళ్ళు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో నాకు అలా పెడితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అలాంటి సినిమాకి మాసీ ఎంటర్టైన్మెంట్కి ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు ఓకే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు అనేది మైండ్ సెట్ చేయడానికి ప్రిపరేషన్ బాగుంటుంది అన్నది పెట్టాను సార్. అది నానికి నచ్చి ఇంకా దీంట్లో కూడా రిపీట్ చేసాం, అలా బాగుంటుంది అని చెప్పి. ఈ జోనర్ అదే సేమ్ జోనర్ కాబట్టి సెట్ అవుతుందని చేశాను సార్. కిరణ్ గారు, టీం అందరికీ ముందు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తర్వాత హీరోయిన్ గారికి ఏదైతే డిజార్డర్ ఉందో ఆ డిజార్డర్తో బాధపడే వాళ్ళకి ఒక కాంటాక్ట్ అవ్వండి అని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఇంటర్వెల్ దగ్గర, అది నిజమేనా? నిజం సార్, అది నిజమే. యాక్చువల్గా మన సెన్సార్ టీం వాళ్ళు సజెస్ట్ చేశారు, చాలా మందికి హెల్ప్ అవుతుంది అది ఇదని, అందుకే మేము యాడ్ చేసాము, అది చెప్పాము. అది నిజం సార్. అది కిరణ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీపావళి బ్లాక్ బస్ట్ కొట్టారు కిరణ్ అండ్ రాజేష్. నేను సినిమా చూసినప్పుడు ఏ సర్టిఫికేట్ రాగానే డౌట్ వచ్చింది, సినిమాలో అంత అభ్యంతరమైన సినిమా సీన్స్ డైలాగులు లేవని. మీరు మళ్ళీ రివైజ్ చేయమని ఏం అడగలేదా సెన్సార్ బోర్డ్ని ఏ సర్టిఫికేట్ని? అంటే అడిగారు సార్ మా సార్ రాజేష్ గారు నన్ను. ఏ సర్టిఫికేట్ వచ్చిన సినిమాలో బూత్లో ఉన్నాయని కాదు సార్. ఇప్పుడు హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంది కదా, ఆ అమ్మాయి ప్రామిస్ చేస్తే బ్రేక్ చేస్తే సూసైడ్ చేసుకునేది. అది ఏమన్నా చిన్నపిల్లలు కనెక్ట్ అయితే వాళ్ళు దానికి ప్రాబ్లం వస్తుంది, అందుకని పిల్లలకి అలో చేయలేం. దీనివల్ల ఈ పాయింట్ తీసేయమన్నారు. మన సినిమానే అది కాబట్టి తీసేలాగా ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం సార్. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పి లాస్ట్ క్లైమాక్స్లో లైన్ చెప్పారా, మీరు కూడా చాట్ జీపీటీని అడిగారా? ఏది లాస్ట్ కంక్లూజన్కి ఆయన పాయింట్ చెప్పారా, ఆ పాయింట్ కోసం చాట్ జీపీటీని అడిగారా అని అడుగుతున్నారు. లేదు సార్, అది ఫస్ట్ నుంచి రాసుకుంది, అది పాయింట్ కాదు. మీరు భవిష్యత్తులో ఏమైనా యాక్టర్ అవకాశాలు కనిపిస్తామని రాజేష్ గారు? నేను యాక్టరా? నా కెమెరా అంటే భయం. ఎందుకు మీ అమ్మాయి యాక్ట్ చేసింది బ్రహ్మాండంగా? మా అమ్మాయికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. నా కెమెరా అంటే భయం, ఫోటో అంటే భయం. ఇందా మా హీరో గారు చెప్పారు షార్ట్ టెంపర్ అని. నేను తప్పు చేయను, తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టను. నానిగారు హాయ్ అండి. సో ఇప్పుడు కాన్ఫిడెంట్గా వెళ్ళి రావచ్చా బుచ్చిరెడ్డిపాలెంకి? ఆ టెన్షన్ అంతా పోయిందా? హైదరాబాద్లో ఉండొచ్చు, ఇంకా వెళ్ళి రావచ్చు అంటే సినిమా వెళ్ళరావచ్చు. అక్కడ ఉండిపోవాల్సిన అవసరం లేదు. రెస్పాన్స్ ఎలా ఉంది మీకు, మీ ఏరియా సైడ్ రెస్పాన్స్? లేదండి, వెరీ హ్యాపీ. ఊర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, నాతో కలిసి చదువుకున్న వాళ్ళు, నాతో కలిసి పెరిగిన వాళ్ళు, వాళ్ళందరూ ఫోన్ చేసి మా సినిమా ఎదిరిపోయిందంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ఫ్యామిలీ పీపుల్ అందరూ కాల్ చేసి ప్రౌడ్గా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. కిరణ్ గారు, అండ్ బిఫోర్ ద మూవీ మీ హను అబ్బరం కూడా ఒక
టీషర్ట్ వేసుకొని కే ర్యాంప్ అనేది పోస్టర్ రిలీజ్ చేశారు కదా, జస్ట్ ఫోటో. ఒక పాజిటివ్ సైన్ యాడ్ చేసిందని అనిపించింది ఫిల్మ్కి. అండ్ సినిమా తర్వాత మీరు ఇప్పుడు అంటే చాలామంది మెన్షన్ చేస్తున్నారు కడప, అనంతపురం, రాయచోటి అటు సైడ్ రావాలి ప్రమోషన్స్కి అని చెప్పి. సో వాళ్ళు కూడా మీకు చాలా డిఎమ్స్ చేస్తున్నారు కదా, ఏంటి అంటే వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. అంటే ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. నాకు వీలైనంత ఇంకా వెళ్ళి వాళ్ళందరితో సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. రేపు ఎల్లుండి వీలైనంత ఈ సినిమాని ఇంకా సెలబ్రేట్ చేసుకొని ఇంకా ఎవరికైనా రీచ్ అవ్వాలనుకున్న వాళ్ళకి రీచ్ అయ్యేలా ప్రయత్నిస్తాను. ఆ ఫోటో ఇంకా జస్ట్ ఇంట్లో లేదో ఇంకా వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ సినిమా కదా, జస్ట్ ఏదో రాష్ట్ర ఏదో అలా పెట్టారు వాళ్ళ ఫోటో. నరేష్ గారు సార్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సార్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీకు మీ ర్యాంప్ మూమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? కే ర్యాంప్ అంటే కొన్ని ఊహించని అంతుకు అంటే ప్రతి సక్సెస్ తర్వాత నెక్స్ట్ ఏంటి నాకు భయం వేస్తుంటుంది, నెక్స్ట్ ఏం క్యారెక్టర్ వస్తుందని. ఆ భయాన్ని తీర్చింది ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది కూడా భయం లేదు. ఇంకో 2-3 వస్తున్నాయి చూడండి. నేను అప్పుడే చెప్పాను ఇది గన్ షాట్, ఇంకోటి వస్తుందని. దట్ ఈస్ ఇట్. ఇంకోటి నేను లేమాన్గా చెప్తానండి, ప్రొడ్యూసర్ గారు చెప్పకపోవచ్చు. నాకు ప్రతి జిల్లాలో సోర్సెస్ ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ నాకు వచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఖచ్చితంగా ఫస్ట్ నుంచి 50 crores మినిమం చెప్తున్నాయి. సినిమా 50 crores ఖర్చు అవుతుంది, 80 క్రాస్ అవుతుంది. 80 దాటినా ఆశ్చర్యపడుద్ది సినిమా అనేది నాకు బయట వచ్చిన న్యూస్ అండి. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ప్రతి సినిమాకి యుద్ధం అనేది ఇందాక చెప్పారు, యుద్ధం అవుతుంది. కానీ 50 కోట్ల క్లబ్బు, 25 కోట్ల క్లబ్బు, 100 కోట్ల క్లబ్లోకి పోతే కొద్దిగా ఆ జోష్ ఎక్కువ వస్తుంది. ఈ కాగోడ సెంటిమెంట్గా బాగుంటుందని ChatGPT ఏమైనా అడిగావా? అదేం లేదు సార్, అది కొంచెం ఇలా పెడితే బాగుంటుందని అలా కలిసి వచ్చేలా పెట్టారు అంతే సార్. అది అంతే, అలా ChatGPT అయితే అడగలేదు. త్వరలో 50 కోట్ల క్లబ్లోకి చేరేగా ఉంది. చేరువ ఎలా ఉండబోతుంది మీకు? చాలా సంతోషంగా ఉంటుంది సార్. అంటే మోర్ దెన్ నెంబర్స్ ఏంటంటే కొన్ని పర్టికులర్ సినిమాలు, పండగకు వచ్చిన సినిమాలు అందరూ ఊర్ల నుంచి ఎక్కువ మంది ఉంటారు కదా సార్, వాళ్ళందరూ థియేటర్కి వచ్చి గోలబెట్టి ఎంజాయ్ చేస్తే అది తెలియని ఒక పర్సనల్ హ్యాపీనెస్ సార్. నేను వెళ్ళాను, అనంతపురం వెళ్ళాను, ఇటు సైడు సిద్దిపేట వెళ్ళాను, కరీంనగర్, వరంగల్ ఇవన్నీ తిరుగుతుంటే నైట్ కూడా హౌస్ఫుల్స్ ప్యాక్డ్ అయిపోయి ఫ్యామిలీస్ అందరూ వచ్చి థియేటర్లో నవ్వుకుంటుంటే తెలియని ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. నెంబర్స్ ఇవన్నీ ఇది నాకు హై సార్. అండ్ ఇంతకుముందు కూడా ఈవెంట్లో చెప్పాను, ఏమో అదృష్టం అనుకోవచ్చు నాది. నాకు హిట్ పడితే మాత్రం అన్న మనం హిట్ కొట్టేసాం అంటున్నారు. అదేదో పర్సనల్ సక్సెస్ లాగా అది నాకు చాలా సాటిస్ఫాక్టరీ, చాలా హ్యాపీగా ఉంటుంది సార్. కిరణ్ గారు, పెళ్ళి బాగా కలిసి వచ్చినట్టుంది మీకు సార్. దయచేసి ఈ సక్సెస్ నాకే ఇవ్వండి సార్. మళ్ళీ నా పెళ్ళాంకో నా కొడుకు వేయొద్దండి సార్. నేను కష్టపడ్డాను సార్. అంటే 47 days సినిమా తీయడం అనేది ఛాలెంజ్ అయితే హిట్ కూడా అదే ఛాలెంజ్గా ఉంది. మీలాంటి హీరోలు 3-4 సినిమాలు చేయొచ్చు ఇయర్లీ. తప్పకుండా చేస్తాను సార్, తప్పకుండా మంచి సినిమాలు చేస్తాను. నేను అదే కోరుకుంటున్నాను సార్. కనీసం 3 సినిమాలు చేస్తే బాగుంటుంది, అందరం బాగుంటామని నేను కోరుకుంటున్నాను. చూస్తాను సార్, నాకు వీలైనంత ప్రయత్నిస్తాను సార్. అంటే మేజర్గా పెద్ద సినిమాలకి ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారని తప్పు. ఎందుకంటే సినిమా ప్రూవ్ చేసింది. నేను చూశాను థియేటర్కి వెళ్ళి, థియేటర్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ మాట్లాడాం మీకు అంటే. అవును సార్. అంటే థియేటర్ ఎంజాయ్ చేయడానికి కోరుకుంటారు ప్రజలు, దాన్ని మీరు డిలే చేస్తున్నారు. మీలాంటి హీరోలను కొద్ది 4-5 సినిమాలు చేస్తే డెఫినెట్గా దాన్ని ఫిల్ అవుతుంది. లేదు, తప్పకుండా 3 సినిమాలు ప్రయత్నిస్తాను సార్. నరేష్ గారు పక్కన కూర్చొని రెడీగా నేను రెడీ అంటున్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ థ్యాంక్ యూ అండి. అందరికీ వచ్చిన థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. ఒక్కడికి బుర్రపాడు బుడ్డలు జారుడే వాతావరణం సెట్ అయ్యచ్చు. బుర్రపాడు బుడ్డలు జారుడే. ఏం వరం ఇస్తానన్నా? లవ్ చేస్తే లైఫ్ ఇస్తానే వరం ఇచ్చాను సార్. లవ్ చేస్తే లైఫ్ ఇస్తానే వరం ఇచ్చాను. నేను చెప్తూనే ఉన్నా, ఎలివేషన్ ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం